శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి శుక్రవారం పారాయణ చేసుకుంటున్నాం లలిత సహస్రనామం, అలాగే సౌందర్యలహరి. ఈ లలిత సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అంటే వ్యాసుడు రచించినది కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది వాగ్దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆ రోజున ప్రతినపూనింది. కనుక కలియుగంలో మనకి లలితా సహస్రనామం లాంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప అన్యం కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహంగా మనకు అందినటువంటి స్తోత్రరాజం. నామం అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రం అని అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవుతుందా? అంటే ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు అన్నమాట. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. అదే కదా అంటాం మనం, సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 100 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని అర్థం. అంటే అనంతమైన నామాలు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడం ఒక నామం అవసరం కదా పిలవడానికి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సుని హత్తుకుని నిలబడిపోవాలి. అందుకే దీన్ని మనస్సుతో పలకాలి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న, ప్రేమమయ చూపులు కలిగిన, పాశము అంకుశం పుష్పం చెరుకుగడను 4 చేతుల్లో ధరించిన, అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. భవానీమాతే లలితాదేవి. రావణుని చంపాలి అంటే ఆదిత్య హృదయం పారాయణ చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పినటువంటి వాళ్ళు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుంచి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్యముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకాన్ని అనుగ్రహించవలసిందిగా హయగ్రీవుడు ఈ మహాముని హయగ్రీవుడిని కోరతాడు. ఏ పేరుతో పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠంతో ఆసువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మాహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి, ఇలా అనేక దేవీ రూపాలు కనబడతాయి మనకి. లలితా సహస్రనామాలు కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకాల్లో చెప్పబడ్డాయి. శ్రీమాత అనే నామంతో మొదలై లలితాంబిక అనే నామంతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి, అర్థం తెలుసుకొని చదవాలి. అలా వీలు కానప్పుడు నామజపంలాగా చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామంతో మొదలవుతుంది. ఈ నామము వివరణ ఇవ్వబడుతూ ఉంది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి తండ్రి గురువు రూపంలో ఉంది. శ్రీ అంటే లక్ష్మి,
మాతృ సహజమైన మమకారాన్ని అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తుంది. సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది. ఇదే శ్రీమాత. ప్రతి నామము ఒక మంత్రం. ఈ నామాలు చదివితే వచ్చే ఫలితం ఏమిటి అంటే జీవితాన్ని తరింపచేస్తుంది. జీవితం తరించిపోతుంది ఈ నామాలు చదివితే. అపమృత్యువు తొలగిపోతుంది. ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించి ఆనందం మరొకటి ఉండదు. అందుకే లలితా సహస్రనామాలు చదువుదాం, చదివించుదాం, ముక్తిని పొందుదాం. మరి దీనివల్ల లాభాలేంటి? పారాయణ చేస్తే నామాలు ఇలా చదివితే ఏమవుతుంది అని తెలుసుకుందాం. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో? సృష్టి స్థితి లయకారకులకు అమ్మ అంటే సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపం ఆ అమ్మనే మహాలలితాదేవిగా ఆరాధిస్తారు. ఆ అమ్మ రూపం, వర్ణం, శక్తులు, నామాలు అన్నింటినీ రహస్య నామాలతో మన పూర్వీకులు అందించిన స్తోత్రమే లలితా సహస్రనామం. ఆ నామాలలో అనేక రహస్యాలున్నాయి. వెతికిన వారికి వెతికినన్ని అంటారు పండితులు. వాటిలో పెద్దలు కొన్ని చెప్పారు. ఏంటవి? అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా చెప్తాం కదా. త్రిపుర సుందరి అంటే ముల్లోకాల్లోనూ అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా చెప్పవచ్చు. ఉత్తరాది వారు ఈ అమ్మవారిని ఆరాధన చాలా విశిష్టంగా చేస్తారు. అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి పేరు మీదుగానే ఆ పేరు పెట్టారు. లలితా సహస్రనామ ప్రారంభంలోనే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు మనని పలకరిస్తాయి. ఈ 3 నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్యం అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరొక నామం ఒక సూత్రంలాగా సాగుతూ ఉంటుంది. ఆయా నామాల గుంపులో అంటే కొన్ని శ్లోకాలు కలిపి ఒక గుత్తి అన్నమాట. అందులో రకరకాల రహస్యాలు ఉన్నాయి అంటారు శాక్తేయులు. చాలా సహస్రనామాల్లో పునరుక్తి కనిపిస్తుంది. అంటే వచ్చిన నామమే వస్తూ ఉంటుంది. కానీ లలితలో మాత్రం ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదండి, ఊత పదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. లలితా సహస్రంలో బండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుడి తపస్సుని భగ్నం చేయడానికి మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ మీకందరికీ తెలిసిందే. ఆయన తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోతాడు శివుని 3వ కంటితో. ఆ కథ అందరికీ తెలిసిందే. ఆ భస్మం నుంచి వెలువడిన వాడే బండాసురుడు. ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషమైన బండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన్న ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది. అంటే అమ్మవారి అనుగ్రహంతో కోరికను జయించి మోక్షాన్ని సాధించగలం అని మనకి ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది. లలితా సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం, అంగన్యాసం, కరన్యాసం, పంచపూజ, ఉత్తర భాగాలను కూడా చదువుతూ ఉంటారు. కుదరని పక్షంలో కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించినా సరిపోతుంది. ఇక హోమంగాను, అర్చనగాను, పారాయణగాను భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం ఇంకో ప్రత్యేకత. సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ లలితా సహస్రంలో మాత్రం సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలిని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ నామాలను హయగ్రీవుడు అగస్త్యుడికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు. వ్యాసుడిని మనం ఆది గురువుగా భావిస్తాం. ఇక విష్ణుమూర్తికి జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు. తమిళులు అగస్త్యుణ్ణి తొలి సిద్ధునిగా ఆరాధిస్తారు.
మరి వీరికే ఆరాధనీయమైనటువంటి ఈ స్తోత్రం మనకు కోరికలు తీర్చే కల్పతరువు, చింతామణిగా చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నామాలలో ఏకాక్షరి మొదలుకొని 16 అక్షరాల సమూహంతో ఉన్న నామాలున్నాయి. వాటిని తప్పు పలకకుండా పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శుచి, శుభ్రత పాటిస్తే మంచిది అని పండితులు చెప్తున్నారు. ఈ నామాలను పిల్లల నుంచి పెద్దల వరకు పారాయణ చేయొచ్చు. నామాలు తప్పు పలకకుండా గురువుల దగ్గర నేర్చుకుంటే మంచిది. అవకాశం లేని వాళ్ళు ఈ నామాలను ప్రతినిత్యం స్మరణ, శ్రవణం చేస్తే కూడా విశేష ఫలితాలు వస్తాయి. గ్రహ బాధలు, ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లలితా సహస్రనామంలో చివర శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్రం అని పేర్కొంటాం కదా. అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలి అని అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయి అనే మరో అర్థం కూడా వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకున్నా లలిత సహస్రనామ ప్రత్యేకత అంతకంత మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది. ఈ స్తోత్రం అపౌరుషేయం. అపౌరుషేయము అని వేదాలకి పేరు. వేదాలు మానవులు సృష్టించినవి కావు. యస్య నిశ్వసితం వేద అని ఉపనిషత్తు చెప్తోంది. ఊపిరుల వలె వేదాలు పరమాత్మ నుండి సహజంగా వచ్చాయి. వేదాలు పరమాత్మ యొక్క శబ్ద రూపాలు. అవి పురుష సృష్టి కాదు, జీవ సృష్టి కాదు. అలాగే సహస్రనామాలు కూడా సాక్షాత్తు అమ్మవారి వాగ్రూపాలై వెలికి వచ్చి అందించాయి. కనుక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. వేద పారాయణానికి ఎంత శక్తి ఉందో సహస్రనామ పారాయణానికి అంత శక్తి ఉంది. ఈ లలితా సహస్రనామ పారాయణానికి అంటే వేద పారాయణం చేస్తే మనకి ఎంత శక్తి ఉంటుందో అలాగే లలితా సహస్రనామ పారాయణానికి కూడా అంతే శక్తి ఉంది. వేదానికి ప్రత్యేకమైన సంస్కారాలు, అధికారాలు చెప్పారు. అన్ని నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం పఠించి అంతటి ఫలితాన్ని పొందవచ్చు. ఇంత విశేషంగా దీనిని వివరించి అందుకే దీనికి రహస్య నామ సహస్ర స్తోత్రము అని పేరు పెట్టారు అని మనకి హయగ్రీవ స్వామి చెప్పారు. బయటికి పేర్లలా కనిపిస్తున్నా కూడా ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు అలాగే శ్రీ విద్యకి సంబంధించిన ఎన్నో మర్మాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో యోగశాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర సంకేతాలు కూడా ఉన్నాయి. సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథమే కాక మహాశాస్త్ర గ్రంథం. ఈ స్తోత్రంలో ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత స్తోత్రం మొదలైన అన్ని శాస్త్రాలు ఇందులో ఉన్నాయి. వ్యాఖ్యానాలతో సహా అన్ని రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు. వ్యవహారం కోసం ధర్మశాస్త్రం అంటే మనకి మామూలుగా వ్యవహారం కోసం ధర్మశాస్త్రం, ఉపాసన కోసం మంత్రశాస్త్రం, సత్యం తెలుసుకోవడం కోసం తత్వశాస్త్రం. ఈ మూడు మనిషికి కావాలి. వ్యవహార జీవితానికి ధర్మం కావాలి. ఈశ్వరుని అనుగ్రహం కోసం మంత్రం కావాలి, ఉపాసన కావాలి. ఈ మూడు శాస్త్రాలు భగవద్ అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అమ్మవారు ధర్మ మంత్ర తత్వాల మూడింటి రూపం. ఏది గ్రహిస్తే మరేదో తెలుసుకోనక్కర్లేదో అలాంటి శాస్త్రం మనకి వసిన్యాది వాగ్దేవతలు అందించారు. నిరంతరం మననం చేసుకోవాల్సిన గ్రంథం ఇది. శ్రీదేవ్యాహ ప్రీతి విధాయకం అని శ్రీమాతకి ప్రీతి కలిగించే స్తోత్రం ఇది ప్రతిరోజు చేసుకోమని చెప్తున్నారు. మరి ప్రతిరోజు అందరికీ సాధ్యపడదు ఇది పారాయణ చేయటం. ప్రతిదినం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదివే సమయం లేనటువంటి వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నారు. ఏం చేయాలట? కనీసం 4 ధ్యాన శ్లోకాలతో కూడిన 18 శ్లోకాలు చదువుకుంటే మొత్తం స్తోత్రం పఠించినటువంటి ఫలితం, పుణ్యం దక్కుతుందిట.
ఏంటి ఆ ధ్యాన శ్లోకాలు 18 శ్లోకాలు అంటే, ఒకటి సింధూరారుణ విగ్రహం, రెండవ ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షిం, మూడవది ధ్యాయేత్ పద్మాసనస్థం, నాలుగవది సకుంకుమ విలేపనం. ఈ 4 ధ్యాన శ్లోకాలు అలాగే 18 శ్లోకాలు ఏంటవి? ఒకటో శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని, ఆ తర్వాతది 22వ శ్లోకం అండి, సుమేరు శృంగ మధ్యస్థ అని వస్తుంది కదా అది. ఆ తర్వాతది 38వ శ్లోకం మూలాధారైక నిలయ. తర్వాత 39వ శ్లోకం ఆజ్ఞాచక్రాంతరాళస్థ. తర్వాత 83 ఓఢ్యానపీఠ నిలయ. ఆ తర్వాతది 98 విశుద్ధ చక్ర నిలయ. తర్వాత 100వ శ్లోకం అనాహతాబ్జ నిలయ. తర్వాత 102 మణిపూరాబ్జ నిలయ. తర్వాత 104 స్వాధిష్టానాంబు జగత, 106 మూలాధారాంబుజారూఢ, 107 ముద్గౌదనాసక్త చిత్త, 109 సహస్రదళ పద్మస్థ, 118 ఆత్మవిద్య మహావిద్య, 130 ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి, 151 సత్యజ్ఞానానంద రూప, 153 పరంజ్యోతి పరంధామ, 173 విశ్వమాత జగద్ధాత్రి, 183 శ్రీ శివ శివశక్త్యేక రూపిణి. ఇలాగా ఈ 18 శ్లోకాలు ఆ 4 ధ్యాన శ్లోకాలతో కలుపుకుని చదువుకున్నట్లయితే స్తోత్రం మొత్తం పఠించినటువంటి ఫలితం పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి మనకి పెద్దలు తెలియచేశారు. అంటే ఏదో విధంగా ఈ నామాల్ని పలకాలి అని చెప్పి తెలియచేస్తున్నారనమాట. అందుకని ఇది ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకపోయినా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్నా, ఆ వినడం కూడా శ్రద్ధగా వినాలి. విన్నా అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా లభించి తీరుతుంది అని చెప్పి మనకి పెద్దలు ఘంటాపదంగా తెలియచేస్తున్నారు. కనుక మనం ఈ లలితా సహస్రనామాన్ని విడవకుండా నిరంతరం పారాయణ చేద్దాం, చదువుదాం, చదివిద్దాం, ముక్తిని పొందుదాం. కనుక ఆ లలితా పరాభట్టారిక అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.